హైడ్రా ఆపరేషన్ మూసి కంటిన్యూ అవుతోంది. రెండో రోజు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులు పలు ఇళ్లకు మార్క్ చేస్తున్నారు. అయితే అధికారులను మూసి పరివాహక ప్రాంత వాసులు అడ్డుకుంటున్నారు. వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. తాము చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్లాలని నిలదీస్తున్నారు. మరికొందరు తమను అక్కడి నుంచి గెంటేస్తే ఆత్మహత్య శరణిబట్టున్నారు. హలో ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇళ్ళలోనే పెట్టుకొని హైదరాబాద్ ఇక హైడ్రా ఆపరేషన్ మూసి కంటిన్యూ అవుతోంది. రెండో రోజు కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటిస్తున్నారు. చాలా ఇళ్లకు మార్క్ చేస్తున్నారు. అయితే అధికారులను మూసి పరివాహక ప్రాంత వాసులు అడ్డుకుంటున్నారు. వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్లాలని నిలదీస్తున్నారు. మరికొందరైతే ఆత్మహత్య శరణ్యమంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అక్కడి నుంచి అందిస్తారు. సతీష్. రయానా, రెండో రోజు మూసి ఆపరేషన్ కొనసాగుతుంది. మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ఇటు ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటారో, ఇటు ఆర్బీ అంటే మూసి బెడ్ సంబంధించిన పరిధిలో ఉన్న వారందరికీ కూడా ఇటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు బందోబస్తు మధ్య కూడా వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా ఇష్యూ చేస్తున్నారు. వాళ్ళ ఇళ్లకు కూడా మార్కింగ్ కూడా చేపడుతున్న పరిస్థితి కొనసాగుతుంది. నిన్న దాదాపు 500 నివాసితులకు కూడా ఈ యొక్క మార్కింగ్ కూడా చేయడం జరిగింది. మరి రెండో రోజు కూడా ఈ రోజు కంటిన్యూ అవుతుంది. ఇటు మేజర్ గా అత్తాపూర్, రాజేంద్ర నగర్, అదేవిధంగా చాదర్ఘాట్, ముసరాంబాద్, కొత్తపేట్, ఈ వనస్థలిపురం ఏరియాలోని మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ఎవరైతే నివాసం ఉంటున్నారో ఇటు మూసి బెడ్ పరిధిలో ఉన్న వారందరికీ కూడా ఇంట్లో కూడా మార్కింగ్ చేస్తున్నారు. వాళ్ళ వివరాలు కూడా, కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. వారు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారపై కూడా వివరాలు కూడా సేకరించి వాళ్ళ ఇంటికి ఆర్బిఎక్స్ అంటే మూసి బెడ్ సంబంధించిన మార్కింగ్ కూడా చేస్తున్నారు. మరి ఇళ్లను కూడా త్వరలోనే ఇటు హైడ్రా కూడా కూల్చివేసేందుకు కూడా రంగం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణలు కూడా ప్రారంభించిన నేపథ్యంలో మరి మరో థీమ్స్ నదిని తలపించేలా మూసిని చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధి కానీ, ఇటు మూసి బెడ్ పరిధిలో ఉన్న వారి నివాసితులకు కూడా ఇటు సర్వే ద్వారా వాళ్ళకు మార్కింగ్ చేస్తున్నారు. అదేవిధంగా దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా సేకరిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి, దాదాపు 10-12 ఏళ్ల నుంచి తాము ఇక్కడే నివాసింటున్నామని, మరి ఇప్పుడు ఉన్న పలంగా కాల్ చేసి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని పంపిస్తే ఎలా అంటూ కూడా ఇటు నివాసితులు కూడా, ఇటు రెవెన్యూ అధికారులు, అదేవిధంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. దాదాపు నిన్న 500 ఇళ్ల పైగా ఇళ్లకు కూడా మూసి నివాసితులకు కూడా ఇంట్లోకి కూడా సర్వే చేసి మార్కింగ్ కూడా చేశారు. మరి ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగుతుంది. కాబట్టి దాదాపు ఒక 12 కుటుంబాలు, అంటే కొత్తపేట పరిధిలోని మూసి పరివాహక ప్రాంతంలోని 12 కుటుంబాలను కూడా ఖాళీ చేయించి వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా కొంతమంది తరలించారు. మరి అక్కడ ఎలాంటి మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో పెద్ద ఎత్తున కూడా అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రకంగా ఉన్న పలంగా తాము 10 నుంచి 20 సంవత్సరాల నుంచి మూసి పరివాహకంలో మేము ఇల్లు కట్టుకొని నివసిస్తుంటే, మరి ఈ రకంగా మూసి పరివాహక ప్రాంతంలో మరి మూసి బెడ్ పరిధిలో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారిని ఏ రకంగా కాల్ చేస్తారు, మాకు మొదట్లో ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఏ రకంగా తమ ఇళ్ల నుంచి ఖాళీ చేస్తున్నారపై కూడా ఇటు బాధితులంతా కూడా ఇటు రెవెన్యూ అధికారులతో పాటు అదేవిధంగా పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతవరకు ఉద్ధృత వాతావరణం నెలకొంది. కొంతమందిని అడ్డుకొని తిప్పి పంపిస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఓవరాల్ చూస్తే మాత్రం ఇటు
ఇప్పటికే సిటీ వ్యాప్తంగా దాదాపు 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ పరివాహక ప్రాంతం ఉంది. మరి రెండు వైపులా అంటే ఇటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ దాదాపు 50 మీటర్ల పరిధిలో ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో ఎఫ్టీఎల్ పరిధి కూడా ఉంది. అంటే మూసీ బెడ్ పరిధి ఉంది కాబట్టి ఈ పరిధిలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఇటు మార్కింగ్ చేస్తున్నారు. ఇళ్ల సర్వే కూడా చేపట్టి వాళ్ళ ఇంట్లో కూడా మార్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ యొక్క ఇల్లు కూల్చేస్తామని కూడా చెప్తున్నారు. మరి ప్రత్యేకంగా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలర్ట్ చేసిన తర్వాత ఈ ఇల్లు కూలుస్తామని కూడా ఇప్పటికే ఇటు మంత్రులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఇటు రెండో రోజు ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో ఇటు రెవెన్యూ అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా దానికి సంబంధించిన సర్వే అయితే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు నివాసితులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి కొంతవరకైతే కొద్దిసేపటి క్రితమే ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా కొంతమంది మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులు కూడా కలవడం జరిగింది. మరి తమకు న్యాయం చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి నాగోలు పరిధిలో ఆయన కూడా పరిస్థితులు ఏంటి అనిపై కూడా విజిట్ చేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ఆయన అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు ఇటు ఇదే విషయంపై గోషమాల్ ఎమ్మెల్యే రాజసింగ్ కూడా స్పందించారు. మరి ఉన్న పలంగా ఇలా కరెక్ట్ చేయడం కరెక్ట్ కాదని మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించిన తర్వాత మరి యొక్క మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితుల యొక్క డేటా తీసుకున్న తర్వాత మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే ఈ యొక్క ఇల్లు కూడా కూలగొట్టాలని కూడా ఇప్పటికే ఎమ్మెల్యే రాజసింగ్ కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కాబట్టి మరి దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు సిటీ వ్యాప్తంగా ఓవైపు హైడ్రా కూడా ఇటు కూల్చివేతలు కూడా కంటిన్యూ చేస్తుంది. ఒకవైపు ఎఫ్టీఎల్ పరిధిలో అంటే చెరువులలో కుంటల్లో అక్రమంగా నిర్మాణాలు కట్టడాలు చేపట్టిన వారిపై కూడా ఇటు హైడ్రా కూడా ఉక్కుపాదం వేస్తుంది. ఈ నేపథ్యంలో కట్టడాలు కూడా కూల్చేస్తుంది. కాబట్టి మరోవైపు ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో మాత్రం మరి ఇప్పటివరకు అయితే ఇంకా సర్వే అయితే కంటిన్యూ అవుతుంది. ఈ సర్వే దాదాపు ఈ 1 వీక్ చేసిన తర్వాత ఆ ఇళ్లకు మార్కింగ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి అందజేసిన తర్వాత మరి హైడ్రా నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ నివాసాలను ఎప్పుడు కూర్చోడంపై మరి ముందస్తుగా వీళ్ళనైతే కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇండియన్ వాళ్ళని మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కొంతమంది బాధితులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రకంగా ఉన్న పలంగా తమని కాల్ చేస్తే ఏ రకంగా తమకు సాయం అందిస్తున్నప్పుడు కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం కొన్ని ఏరియాలో మాత్రం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొని చెప్పుకోవచ్చు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఇప్పటికే ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లలో మౌలిక సదుపాయాలు లేక ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులంతా కూడా కొంతమంది డబుల్ బెడ్ ఇళ్లలో కూడా చేరిన పరిస్థితి. కాబట్టి అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చాలా వరకు ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం విజువల్స్ లో. కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి అందరికీ సౌలభ్యమైనటువంటి ఇళ్లనే కేటాయించాలి. మరి ఈ ఉన్న పలంగా తమను మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులు కాల్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే కొంతమంది దాదాపు 20-30 లక్షలు పెట్టి జాగా వంకొని తర్వాత ఇల్లు కట్టుకొని మరి ఇప్పుడు ఉన్న పలంగా 10 సంవత్సరాల నుంచి తమ నివాసం ఉంటుంటే మరి ఉన్న పలంగా ఏ రకంగా తమని ఖాళీ చేస్తారు? మరి ముందే పర్మిషన్లు ఎందుకు ఇచ్చారని కూడా ఇటు అధికారులు కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులు కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు పోలీస్ బందోబస్తు మధ్య ఇటు అత్తాపూర్ గాని ఇబ్రహీంబాగ్ అదేవిధంగా రాయన్ నగర్ మరోవైపు ఇటు లంగరౌజ్ అదేవిధంగా ఇటు మరోవైపు ఇటు నాగోల్ పరిధిలో మాత్రం ఇంకా దీనికి సంబంధించిన సర్వే అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ మూసీ పరివాహక ప్రాంత నివాసులకు మాత్రం వాళ్ళ ఇళ్లలో కూడా సర్వే చేస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా రెవెన్యూ అధికారులు అయితే కలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఇళ్లకు కూడా ఆర్బీ యాక్ట్ అని వాళ్ళ ఇళ్లకు కూడా మార్కింగ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మరి ఇది ఎంతవరకు దారిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళని అలర్ట్ అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని కూడా రెవెన్యూ అధికారులు అయితే ఆదేశించిన నేపథ్యంలో మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతమంది మూసీ పరివాహక ప్రాంతాల నివాసితులు మాత్రం ఖాళీ చేయడానికి మాత్రం ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆలోచిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకి ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కూడా ఇప్పటికే 15,000 పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా వీళ్లకు మూసీ పరివాహక నివాసిత ప్రాంతాలు కూడా కేటాయించినప్పుడు కూడా మరి అక్కడ మౌలికమైన సదుపాయాలు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంత నివాసితులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేహానా, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇస్తుంది కదా, దీనిపై ఏమంటున్నారు అక్కడ వాళ్ళు? అక్కడ అయితే ఇటు ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో నివాసితులు మాత్రం ఒకటే చెప్తున్నారు. తాము కష్టపడి కట్టుకున్న ఇంట్లోకి అంటే ఇక్కడ పిల్లల స్కూల్ కానీ దానికి సంబంధించిన వ్యాపార సముదాయాలు కూడా ఇక్కడ ఉంటాయి. కానీ మరి ఉన్న పలంగా ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము ఎట్లా జీవిస్తామని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి తాము దాదాపు 50-60 లక్షలు పెట్టి తాము ఇల్లు స్థలం కొనుక్కొని తర్వాత
ఇల్లు నిర్మించుకొని ఇప్పుడు ఉన్న పలంగా ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలనిపై కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వైపు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొంతమంది ఇప్పటికే ఇటు కొత్తపేటలో పరిధిలోని కొంతమంది మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులు మాత్రం ఒక 12 ఫ్యామిలీస్ కూడా డబుల్ బెడ్ ఇళ్లకు కూడా వెళ్లారు. మరి అక్కడ పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. కాబట్టి మరి ఉన్న పలంగా ఇలా ఖాళీ చేయడం. ఓకే సతీష్, థ్యాంక్స్.